బ్రో ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసిన బ్రో. నేను వేసుకున్న రంగురంగుల చొక్కా భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్ పక్క. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా భయ్యా. సూపర్ 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 బ్లాక్ బస్టర్ అట్టర్ ఫ్లాప్ సినిమా భయ్యా. ఇలాంటి సినిమా అనేది ఇప్పటివరకు చూడలేదు భయ్యా, నిజంగా చెప్తున్నా. ఒక సినిమాలో స్టోరీ లేదు, ఒక సాంగ్స్ బాగోలేవు, ఒక డైరెక్షన్ పరంగా సరిగా లేదు, ఏం లేదు భయ్యా. సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మనం రాత్రి పండుకోవడానికి కావాలి మంచం, సమాజంలో ఎవరు తీసుకోవద్దు భయ్యా ఇప్పటి నుంచి లంచం. ఇంకొకటి మాట చెప్పుకోవాలంటే మీ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దగ్గర ఉంటుంది కంప్యూటర్. భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్. క్యారెక్టర్ ఎవరిది బాగాలేదంటారా? ఏం లేదు భయ్యా, ల్యాప్టాప్ అట్టర్ ఫ్లాప్. సినిమా అసలు ఏం లేదు. సినిమాలో 98% 99%లో సినిమాలో 2% నీకు నచ్చుతుంది. ఒకటి కమల్ హాసన్ గారి యాక్టింగ్, 2 సిద్ధార్థ్ గారి యాక్టింగ్. స్టోరీ అసలే లేదు. బ్రహ్మి క్యారెక్టర్ ఏముందన్న, నువ్వు ఇట్లా నిలబడ్డావా, నీ ఇట్లా కెమెరాలో చూపిస్తాడు, ఇట్లా తరిపేస్తాడు, కథ నువ్వు నవ్వుతో అయిపోతుంది. అదే బ్రహ్మి క్యారెక్టర్ సినిమాలో, అంతే. ఏం లేదు. అంబానీ ఫ్యామిలీ గురించి చెప్పిండు కదా, అది ఎట్లా? అంబానీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పిండు అన్న, కరప్షన్ గురించి చెప్పిండు. అంబానీని చూపించలేదు, ఒక వేరే పర్సన్ చూపించిండు. అది అంబానీ, అది మనందరికీ తెలిసిన విషయం. వాళ్ళ రిలేటెడే. ఆయన బాత్రూంలో కూర్చొని, బాత్రూంలో ఏమంటారు మన బంగారు బాత్రూంలో కూర్చొని అది అంతా చూపించిండు. బయటికి తీసుకొస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. కమల్ హాసన్ గారు వచ్చి అలాని కొడతారు, చేస్తాడు, చంపేస్తాడు, అమ్మాని చచ్చిపోతాడు, కిందికి పోయి పడి చచ్చిపోతాడు. అది అన్నీ అవుతుంది స్టోరీ. బట్ ఏంటంటే స్టోరీలో డెప్త్ లేదు భయ్య. పాత స్టోరీలు అన్నీ మిక్స్ చేసి ఆ సినిమాని ఈ సినిమాని అన్నీ మిక్స్ చేసి చంపినట్టు అనిపించింది సినిమా. నాకు బాధ అనిపించింది. ఎంతమంది వచ్చి అడిగినా 200 మంది కాదు 2000 మంది వచ్చి అడిగినా ఒకటే మాట చెప్తా, బాగోలేదు బాగోలేదు బాగోలేదు. సినిమా సూపర్ ఉందండి. ఇన్ని ఇయర్స్ తర్వాత కమల్ హాసన్ గారి రీఎంట్రీ అసలు అల్టిమేట్ ఉంది. ఇండియన్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2కి ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు ఇచ్చినారు అనిపించింది. బట్ ఇట్ ఈస్ ఎవ్రీ రూపీ అండి. సూపర్ ఉంది మూవీ. సిద్ధార్థ్ గారి యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ గారి అల్టిమేట్ గెటప్స్, శంకర్ గారి పిచ్ సూపర్ ఉందండి. అండ్ ఎస్జే సూర్య గారిది ఎక్కువ యాక్షన్ చూపించలేదు. బట్ ద సస్పెన్స్ పార్ట్ ఇస్ 2025లో పార్ట్ 3 కూడా రిలీజ్ అవుతుందంట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సర్ప్రైజెస్ దట్ వీ హ్యావ్ గాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ చూసావా? చూసిన. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది యాక్టింగ్. ఎవరి క్యారెక్టర్ మంచిగా? కమల్ హాసన్. క్యారెక్టర్ బాగా అనిపించిందా? కమల్ హాసన్ చాలా బాగా చేశారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. సిద్ధార్థ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? అది కూడా బాగుంది. సిద్ధార్థ్ అది కూడా బాగుంది. కానీ సాంగ్స్ కూడా ఫైట్ కమల్ హాసన్ ఎక్కువనే చేశాడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 2 బాగున్నాయి. మంచిగా ఉంది. ఏం చెప్పాలి, ఏముందని చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఏమని చెప్పాలి, ఏం అర్థం కాకనే బయటికి వచ్చినా మీరు రాగానే కనిపించారు. సరే అడగండి ఏమైంది? సినిమా ఎలాగుందంటే సినిమా లాగానే ఉంది, కానీ దాంట్లో ఏం లేదు. లోన లోటారం పైన పటారం అన్నట్టు ఉంది. ఆయన నాకు మాత్రం భారతీయుడు 1 సూపర్ గా ఉంది. ఆయన భారతీయుడు 1కి మించిన మూవీస్ 1, 2, 3, 10 రానియంటే దాన్ని మించింది ఏముండదు. కమల్ హాసన్ యాక్టింగ్ మాత్రం సూపర్ గా ఉంది. సిద్ధార్థ్ గారు కూడా బాగా నటించడం జరిగింది. శంకర్ గారికి ఇది మాత్రం ఇది అంత మంచి సినిమా కాదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అదే ఒక లైన్ తోని అదే దాని మీద తీయడం, స్క్రిప్ట్ దాని మీద చేయడం, కొత్తగా చూపెడితే బాగుండే అనిపిస్తుంది. కరప్షన్ అనేది అందరికీ తెలుసు కదా, అదే విషయం మీద లాగైంది అనిపిస్తుంది. బాగానే ఉంది, పర్వాలేదు. అనిరుద్ధ్ గారు, ఏఆర్ రెహమాన్ గారు ఏం పడదండి. గేమ్ చేంజర్ కి దానికి ఏమో, ఎందుకంటే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఆ ప్రయోగంలో ఇది ఫెయిల్ అని అనుకుంటున్నాను నేను. భారతీయ 2లో అనిరుద్ధ్ గారు దానికి మ్యూజిక్ అంతంత మాత్రమే ఉందండి. నాకైతే నాకేం తెలియదు అండి. ఇక్కడికి వచ్చేసి కొంచెం మైండ్ కొంచెం బ్లాక్ అయిపోయింది. భారతీయ 2 చూడంగానే నేను భారతీయుడినా లేకుంటే ఇండియనా అని అర్థమైపోయింది. వల్గర్గా ఉంది, చూపెట్టడం విధానం వల్గర్గా ఉంది, అది ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చా? సాంగ్స్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకోవాలి, తర్వాత మళ్ళీ కళ్ళు తెరుచుకోవాలి, మళ్ళీ యాక్షన్ సీన్స్ వస్తే థ్యాంక్ యూ. ఏం లేదండి సినిమా చూపెట్టడానికి. లెంత్ మూడ్ 2 కలిసి కన్క్లూజన్ కదా, అట్లా చెప్పలేమండి. ఇది ఒక పెద్ద యుద్ధం లేదని ఏం లేదు, బాగానే ఉంది, మంచిగా చేసిండు. కమల్ హాసన్ ఎలివేషన్స్ బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఆయన ఎలివేషన్ ఇంటర్వెల్ ఫైట్ బాగుంది, సూపర్ ఉంది, బాగుంది. సినిమా అంతా బాగుంది. కాకపోతే కొంచెం పాటలు స్లో అనిపించినాయి. ఉన్నాయి, ఫైట్స్ కూడా బాగున్నాయి.